హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చిన్న హరివాణం గ్రామానికి వెళ్తున్నాం. చిన్న హరివాణం గ్రామంలో సమస్యలు ఏమి, సమస్యలు తాలూకు పరిష్కారాలు ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదు అనే విషయాలు మనం గ్రామ సర్పంచ్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న హరివాణం గ్రామానికి దారి ఇటు గ్రామంలోకి వెళ్ళి సమస్యలను మొదటిగా అడిగి తెలుసుకుందాం రండి. గ్రామ సర్పంచ్ మా రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. బాగున్నారు సార్? ఏంటి సార్ విశేషాలు? ఏముంది, ఇది ప్రజా ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది. గతంలో మేము వైఎస్ఆర్సీపీలో మేము సర్పంచ్ గా ఉన్నాం. అంటే మీ వైసీపీ మద్దతుతో మీరు సర్పంచ్ గెలిచారు? గతంలో. ఇప్పుడు వచ్చేసి బీజేపీ మన ఆర్సార్థి గారు వచ్చారు. వారి ద్వారా ఏదైనా ప్రభుత్వం చేస్తుందని మేము ఉద్దేశం అనుకున్నాం, కానీ పనులు అంత వేగంగా కావడం. వాటర్ ట్యాంక్ ఏదో ఇంత ముందు గడిపారు సార్, అదేది క్వాలిటీ కంట్రోల్ అని చెప్పేసి దాన్ని ఏమైనా కట్టారు సార్? లేదు, ఇదివరకు కాదా, ఏం శాంక్షన్ కూడా రాలేదు. గతంలో 2004లోనో 2011లోనో కట్టించలేదు. అవును, అయినా అప్పుడు అయిపోయింది మా పీరియడ్. సెక్రటరీగా వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అప్పుడులో జరిగింది. అది వచ్చేసి ఇప్పుడు అది కొలాప్స్ అయిపోయి ఇదైపోయింది, పడిపోయింది. రీసెంట్ గా పడిపోయి ఏమంటే అదృష్టవశాత్తు ఊరు లేరు, ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే కొలాప్స్ అయిపోయి ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఏం ఇంపార్టెంట్ మా ఊరికి వచ్చేసి వాటర్ చూసుకోవచ్చు సార్ మీరు. అంటే ఇక్కడ ప్రజలు అదే వాటర్ తీసుకెళ్తున్నారు. అవును, ఇది వచ్చేసి ఇంకోటి డైరెక్ట్ కనెక్షన్ కదా. ఇప్పుడు ఓ ట్యాంక్ లేదు, మామూలుగా పైప్ లైన్ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే. ఆ కరెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే లైన్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే అప్పుడు ఓ ట్యాంక్ ఎప్పుడైతే మనము జనరల్ గా ఫిల్ చేసుకొని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇది వచ్చేసి చిన్నగా ఊరికే ఏదో. ఇప్పుడు బోర్ వాటర్ సార్ ఇవి? కాదు, మినరల్ వాటర్. మాకు బోర్స్ అసలు లేవు. బోర్ ఏమి లేదు. అక్కడ నుంచి పంపింగ్ చేస్తాము. డైరెక్ట్ కరెంట్ ఉన్నప్పుడు మాత్రం పంపింగ్ చేస్తుందే వాటర్ మాత్రం. మీకు స్టోరేజ్ ఇప్పుడు ఓ ట్యాంక్ ఉంటే ఫోర్స్ గా ఊర్లో అందరికి పోతుంది. అయినా ఇంకోటి ఇది 30 ఏళ్ళ పైప్ లైన్, 30 years బ్యాక్ చేసిన పైప్ లైన్. ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ అంటారు సార్, అది మీరు వాడుకోవడానికి లేదు? వాడుకుంటున్నాం. ఎస్ఎస్ ట్యాంక్ నుండి మీరు తీసుకుంటాం? అవును, అంటే మాకు సొంతంగా ఉంది. అంటే దాదాపుగా ఒక 2.5 acres. గతంలో అది ఎప్పుడు 2000 జనాభా ప్రకారం తీసుకున్నారు. 2000 ఎప్పుడు 2000 జనాభా గతంలో ఇంకా 1990లో ఏమనుకుంటా. ఇది వచ్చేసి పైప్ లైన్ అనేది ఒక 30 years బ్యాక్. ఆ ప్రాబ్లం నుంచి మాకు ఎక్కడ చూస్తే లీకేజ్లు అట్లా ఎంత కేర్ తీసుకుని ఎంత చేసినా ఎక్కడో ఒక చోట లీక్ అయితేనే ఉంటుంది. వాటర్ ప్రాబ్లం ఉంది. మెయిన్ ఇంకోటి ఒక ట్యాంక్, అది వచ్చేసి ఒక ట్యాంకర్ ఉంది మాది. అది ఓవర్ ట్యాంక్ ఒకటే ఉంది ఊర్లో. ఆ ఒక్కట కూడా కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఆర్డిటి కాలనీ ఉంది కదా సార్, అక్కడ కూడా ఏదో రోడ్స్ లేవు సార్. రోడ్స్ అంటే గతంలో లేదు. ఇది ఎన్ఆర్జీఎస్ కింద మన అదే గత ప్రభుత్వంలో మన ఇంటింటి ప్రోగ్రామ్ జగన్ గడప ప్రోగ్రామ్ లో 20 lakhs ఇస్తే ఇదంతా కవర్ చేసింది. మొత్తం సీసీ రోడ్ సార్ ఇదంతా. ఇది మొత్తం ఇవన్నీ సీసీ రోడ్లు వేసుకుంటాం. అంటే మీరు సర్పంచ్ ఉన్న పీరియడ్ లోనే ఇది ఇప్పుడు ఈ పీరియడ్ లోనే మొన్న పోయిన సంవత్సరంలో ఇదంతా వేసినాం కదా. మొత్తం అక్కడ వరకు తీసుకుపోయి అట్లా ఇచ్చినాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వాటర్దే. నేను ఏం అడుగుతున్నానంటే సంతకూడది చెరువు ఉంది మనకి. సంతకూడ చెరువు ఉంది. ఆ చెరువుకి మాకు అని చెప్పేసి ప్రపోజల్ లో అడిగినాం. కాకపోతే మాకు పైప్ లైన్ కనెక్షన్ ఇలా. ఇప్పుడు ఉండే మన ఎమ్మెల్యే గారు కూడా అడిగినాం. ఆ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే కొద్దిగా వాటర్ మాకు కొద్దిగా తగ్గుతుంది అని. ఎందుకంటే అది మేజర్ గా బాగా అట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ
డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ విలేజ్. డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి, ఇంకా చెప్తే కదా ఇప్పుడు ఆర్టీటీ కాలి చూసి వచ్చారు, దానికి డ్రైనేజ్ కాదా, డ్రైనేజ్ ఇంకా 50%. కాకపోతే సీసీ రోడ్లు మొత్తం అయినట్టు అనుకుంటా, ఇంకో 10% ఉంటుంది. మామూలు ఇది డ్రైనేజ్ ఎన్ని రోజులు సర్వీస్ సార్ మామూలు విలేజ్? మేము అది ఎట్లయిపోయిందంటే గత ప్రభుత్వంలో అది వీళ్ళు ఎవరిని మన గ్రీన్ అంబాసిడర్ అనేసి ఒక ముగ్గురు పెట్టినాం. ఓకే. వాళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళు పని చేయరు, ఏం చేయరు, ఊరికే జీతాలు అడుగుతారు. జీతాలు ఇవ్వకుంటే లేదని ఇప్పుడు పెట్టేసినారు. అప్పుడు ఈ గతంలో 3 నెలలు ఇచ్చినారు. ఇప్పుడు గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇవ్వడం వల్ల వాళ్ళు కంటిన్యూగా అదే జీతాలు ఇవ్వండి అంటున్నారు. అప్పుడు ఇచ్చే జీతాలు ఇప్పుడు ఇవ్వండి అంటారు, కంటిన్యూ ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు అది ఇచ్చే 3 నెలలు ఇచ్చినారు అప్పుడు, అంతే గవర్నమెంట్ కంటిన్యూగా ఇచ్చారు 3 నెలలు అప్పుడు ఇచ్చినారు. ఆ 3 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఇవ్వమంటున్నారు. అదే జీతాలు అది ఇస్తే మేము తీస్తాం లేకుంటే ఎట్లా వచ్చినారు. కానీ దానికో 2 నెలలు కొడుతురు మేము కూలి పెట్టి కూలీలతో నెలకి 2 నెలలకి మీరే సొంతంగా తీపిచ్చి పంచాయతీ సొంతంగా అంటే పంచాయతీ నిధుల్లో చేసుకుంటాం. అంటే మీరు ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు ఇంతకుముందు ఏదో ట్యాంక్ కట్టిస్తాం నెలలో కట్టిస్తాం అని చెప్పాను. అలా మీరు ఏదైనా వెళ్ళి అడిగారా? ట్యాంక్ అడిగినాము, శాంక్షన్ తొందరగా మా ఊర్లో ఇలా నీళ్లు ప్రాబ్లం ఉంది అని చెప్పాము. వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా అదే చూసిపోయినారు. ఆ రోజు వచ్చిపోయారు కూడా, ట్యాంకర్ చూసినారు. అది ఏదో చెప్పినాము, కట్టిస్తామని చెప్తున్నారు. ఇంకా ఇంతవరకు అంటూ ప్రాసెస్ లో ఉంది అంటున్నారు. మీరు కూడా ఆర్టీటీ కాలంలో ఒకటి వచ్చి కడుతున్నారు. ఏది కడుతున్నారు సార్? ఓఎస్ఆర్ సార్ ట్యాంక్. ఓకే ఓకే. అది అంటే అప్పుడు గతంలోదే నేను సర్పంచ్ మన పోయిన గవర్నమెంట్ లోనే ఆ ఎన్ఆర్జీఎస్ కిందలోనే ఇది జల్ జీవన్ జేజేఎం కింద కొట్టిన జేజేఎం కింద ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది ఏమో కాంట్రాక్ట్ మళ్ళీ నిలిపేసినారు 3 రోజులు అయితే. ఓకే. అది ఎందుకంటే వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ టైమింగ్స్ ఉంటాయి కదా, దాని బేస్ మీద ఇచ్చేసాం. ఇంకా అంతకుముందు మేము సచివాలయం కట్టించినాం 40-45 లక్షలది. ఆర్బీకే అర్థంలో ఆగిపోయింది, అది కూడా సగంలో అయిపోయింది. ప్రపోజల్ కూడా పంపించాల్సి ఉంటుంది, మీరు తీర్మానం చేసి పంపించారా? ఏమన్నా ఇది ఆర్బీకే కానీ అన్ని ఉన్నాయి కదా, పంపించినాము. ఆర్డర్స్ ఉన్నాయి, దాంట్లో ఉంది, అమౌంట్ రావడం లేదు. ఇప్పుడు మీరు మేము మామూలుగా ఇప్పుడు నేను దాంట్లో పంచాయతీలోనే సచివాలయం కట్టించిన దాంట్లోనే ఇంకా డబ్బు రావాలి, ఢిల్లీ రావాలా, ఇరుక్కున్నాము. ఇంకా హెల్త్ ఒకటి కంప్లీట్ అయింది. అది అట్లే మీరు మామూలుగా మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఈ ఇన్ని 4 ఏళ్ళు ఉంటుంది మీరు సర్పంచ్ గెలిచి. అంటే ఈ 4 ఏళ్లలో అంటే ఎన్ని లక్షలతో అభివృద్ధి పనులు చేసినారు గ్రామంలో? అంటే ఈ జనాలు కనపడి నేను వచ్చేసి 3 కిలోమీటర్ల నుంచి ఒక పైప్ లైన్ తీసుకొచ్చి ఆర్టీటీ కాలనీ మీకు తెలుసుకుంటే చూసి వచ్చి 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్స్ అక్కడ నుంచి ఓఎస్ఆర్ ఉండేది మాకు. ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండేది అక్కడ, ఎక్కడ కెనాల్ దగ్గర. ఓకే. ఆ కెనాల్ నుంచి తీసుకురావాలంటే 3.5 కిలోమీటర్లు అవుతుంది. ఎక్కడికి? ఈ ఆర్టీటీ కాలనీ. అక్కడి నుంచి పైప్ లైన్ నేను వచ్చిన తర్వాత అదొకటి. ఈ గోన్పాడులో వంకలో ఒకటి పైప్ లైన్ పోయింది, అది నేను చేయించిన. ఇవన్నీ అది 16-18 లక్షలు పెట్టి అది చేయించాను. సచివాలయం కట్టించాను, ఆర్బీకే సెంటర్స్ ఇది ఒకటి, అంగన్వాడీది క్లీన్ చేయించాను. ఇంకోటి వచ్చేసి మీరు నాడు నేడు కింద స్కూల్ చూసినారు కదా, అది కూడా జరుగుతా ఉంది. రాష్ట్రపతి జరిగింది, మామూలుగా నా మెరిట్లో జరిగింది ఇది. ఓకే. మీరు సర్పంచ్ దాదాపుగా 40 లక్షల వర్క్ చేయించారు. 40 లక్షల వర్క్ చేశారు. అంటే మీరు మామూలుగా లాంగ్ టర్మ్ 3 టైమ్స్ వేరే సార్ సర్పంచ్? లేదు, సెకండ్ టైం. అంటే ఇంత ముందు టీడీపీ గవర్నమెంట్ సర్పంచ్ గెలిచారా? లేదు, అప్పుడు కాంగ్రెస్ ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఓకే. అంటే 2009లో 2009 అప్పుడు 10 వరకు ఉన్నది, 10లో ఆగిపోయింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం టీడీపీ ఇక్కడ వేరే వ్యక్తి గెలిచేస్తారు ఇక్కడ, అంటే కేటగిరీ కింద బీసీ వచ్చింది. ఓకే ఓకే. రిజర్వేషన్ చేంజ్ అయింది. ఇక్కడ డ్రైనేజ్ కూడా మొత్తం ఇది ఉంది, డౌన్ ఉంది, ఇది చేపించిన వాటికి. ఇంకా కిందికి ఉంది, కొద్దిగా ఇప్పుడు చేపించినాము, తీసి పేస్తున్నాము, ఉన్నప్పుడు చేపించుకుంటాము. మామూలుగా మీరు కూడా ఏదో పార్టీ చేంజ్ అవుతారంటారు సార్, నిజమేనా? అది ఊరిగా ఊహగా నాది ఏమో ముందు నా హెల్త్ ప్రాబ్లం ఉంది. మీరు హెల్త్ గా సహకరించడం లే. నేనేమి ఇంకా ముందు రాజకీయాలు కూడా మానేద్దామని కాదు, కొద్దిగా హెల్త్ సహకరించడం లేదు కదా. దానివల్ల ఇట్లా ఏదో ఉన్న వరకు మనం చేసుకుంటూ పోదాం. నేను ఉన్నంత వరకు చేశాను. ఓకే. మీ తమ్ముడు గారు కూడా ఆల్రెడీ జాయిన్, మీ అన్నగారు తమ్ముడు గారు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అవును, గారితో కలిసి. అవును, ప్రతాప్ రెడ్డి అని మా అన్న. ప్రతాప్ రెడ్డి గారు
ఆయన వచ్చేసి జాయిన్ అయినాడు, బీజేపీలో జాయిన్ లేదు. ఇట్లా మాట్లాడతామని ఇక వచ్చినారు అడిగి. ఓకే ఓకే, ఏం చెప్తారు మామూలుగా మీ గ్రామ ప్రజలను ఉద్దేశించి ఫైనల్ గా ఏం చెప్తారు సార్? సార్ మా గ్రామ ప్రజలు మెయిన్ ఇంపార్టెంట్ డ్రింకింగ్ వాటర్ మెయిన్ ఇంపార్టెంట్, అదే మాకు అదొక్క సమస్య తప్పితే మా ఊర్లో వేరే సమస్య లేదు. ఇంకా డ్రైనేజీలు ఇవంటే కంపల్సరీ చేయాల్సిందే, సంవత్సరానికి ఇంత చేసుకుంటూ పోతాం. సరే, ఇంకా 8 నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామంటారు అయితే? ఈ మేము ఉండే 8 నెలలు నాకేమంటే నా ఉద్దేశం ఏమంటే ఓ ట్యాంక్ ఒకటే కట్టించేసుకుంటే జనాలకు వాటర్ ఇది ఉంటుంది. అదొకటి సంతకూరులో పైప్ లైన్ ఈ రెండు చేస్తే సమృద్ధిగా 2 నీళ్ళను ఉంటాయి. అది మీకు ఏం తెలుపుతున్నానంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు 2019లో జవాబా పెట్టుకొని ఇచ్చినారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది ఇంకోటి. అంటే ఇప్పటికే పాపులేషన్ మీకు తెలిసింది కదా, డబుల్ అయింది. ఇంకోటి 30 ఏళ్ళ నుంచి పైప్ లైన్ ఒకే పైప్ లైన్, దాన్ని మరమ్మతు చేసి ప్యాచ్ వేసి అదొకటి 3 వంకలు తట్టుకుంటాం. వంకలు కూడా పగిలిపోయింది అన్నారు, స్మెల్ వస్తుంది అన్నారు. దానికి ఏం చేసినాను, మీరు కావాలంటే చూపిస్తాను. పిహెచ్డి పైప్ అని తీసుకొచ్చేసి కట్ చేసి వేపించేసినాం. అంటే బ్లాక్ పైప్ పిహెచ్డి పైప్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసి పైప్ వేసినాము. ఇంకోటి ఏమైందంటే అక్కడే ఆడ లీక్ ఉంది, అవి ఎంత వేస్తే కనపడడం అది. ఇంకోటి సీసీ రోడ్ లో కొన్ని లీక్ ఉంది, అవి సీసీ రోడ్ కింద ఇప్పుడు పైప్ లైన్ వచ్చింది, దీని కింద పోయిందంటే మనకి ఎట్లా కనపడుతుంది? దాని కింద పోయింది మనకు లీక్ అయిందా కాదా అది కూడా కనపడదు. ఇప్పుడు ఆ సమస్యలు దానికి ఉన్నాయి. ఇప్పుడు అంటే కొత్త పైప్ లైన్ మొత్తం పైప్ లైన్ మళ్ళీ చేయించాలి, ఎస్టిమేషన్ వేసి మళ్ళీ మీరు బడ్జెట్ పెట్టి మళ్ళీ తీర్మానం చేసి పంపించాలి. అది కూడా ఒక సమస్య. ఇప్పుడు లేదు, ఉన్న కాడికే గవర్నమెంట్ లో డబ్బులు లేవు, ఉన్న కాడికి ఎట్లా నడుపుకొని పోదామంటే ఇట్లా రోడ్లు డ్రైనేజ్ ఇవి అడుగుతారు. ఏమైనా అడిగితే లైట్లు అడుగుతారు. అంతేగా, అంత తప్పితే వాళ్ళకి ఏం పెద్దగా వాళ్ళకేం అంత ఇదే కావాలనే ఏమి లేదు. ఈయన ఎవరన్నా? మీరెడ్డి అంటే మీ సర్పంచ్ గారా? ఇప్పుడు అందుబాటులో ఉంటాడా? ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాడు మామూలుగా? ఇప్పుడు ఈ సమస్యల గురించి ఎప్పుడైనా చెప్పారా? మరి ఇది సెకండ్ టైం వేపిడు. ఈ సీసీ యాక్చువల్ వచ్చేసి కింద కొన్ని ఇంకా మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ యాక్చువల్ 2 times ఇది వేపిడు. మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయా? తాగడానికి వస్తాయి. ఇప్పుడు ట్యాంక్ పడ్డ ఇబ్బంది ఉంది. అది ఇబ్బంది ఉంది మాకు. ఇంకోటి 24 hours కరెంట్ లేదు. మెయిన్ అది ఈ 7 hours 9 hours కరెంట్. దాంట్లో ఏడో 1 గంట ఇది అయిపోయింది. ఇప్పుడు ఆ లీక్లు అదే చెప్తున్నారు, ఎక్కడో లీక్ ఉన్నాయో ఆ లీక్లు మాకు సరి చేసే, ఆ లీక్ వచ్చేసి కనపడడం లేదు. ఈ సీసీ రోడ్ లో పోయినాయి, దీంట్లో ఎట్లా కనపడతాయి? ఇప్పుడు ఆ లీక్ అయినా అలాగే. ఇప్పుడు దాన్ని చేయాలంటే మనకు కొత్త పైప్ లైన్ కావాలి. మొత్తం ఎస్టిమేషన్ కొత్త పైప్ లైన్ ఇది వచ్చేసి ఎప్పుడు దాదాపు నేను 30 years బ్యాక్ ఇస్తాను ఈ పైప్ లైన్. 30 ఏళ్ళ పైన ఉంటుంది, 30 ఏళ్ళ పైన. మా ఊరికి ఏమి అవసరం లేదు, నన్ను ఏం అడుగురు పాపం. అడిగేది ఒక నీళ్లు, ఒక లైట్లు, రోడ్లు అంటే సీసీ రోడ్లు ఇప్పుడు దాదాపు అయిపోయినట్టు. సీసీ రోడ్లు అంటూ అందరికి చేసినాం. ఇప్పుడు మా ఊర్లో మెయిన్ ఇంపార్టెంట్ వాటర్, డ్రింకింగ్ వాటర్. నేను దయచేసి మా ఎమ్మెల్యే గారు కూడా అదే అడుకోండి. ఇప్పుడు ఆ పైప్ లైన్ చేంజ్ చేయాలంటే దాదాపు ఎస్టిమేట్ తగ్గి బడ్జెట్ లేదు. ఇప్పుడు ఆడ కనపడదు వీళ్ళకి. చూడు ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పచ్చు కదా, ఆడ కనపడుతుంది అంటే ఏమైనా చేయగలరు. ఆయన తర్వాత వస్తాయి. ఇప్పుడు దాన్ని ఆడ పుడకాలంటే కనపడడం లేదు. ఇక వంకలు అంటే వంకలని పుడికినా వేపించిన వంకలు ఇక్కడ ఈ ఆడ మధ్యలో పోయినాయి కనపడ. మన లాస్ట్ సీసీ రోడ్ వేసే రోజు కూడా తీపించుకొని వేపించిన ఆడికి. అప్పుడు తీసే రోజు వేస్తే మళ్ళీ రాదని చెప్పేసి వేపించిన. అయినా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆడపోయింది కనపడదు. ఆ ఒక్క దాంట్లో మొత్తం స్మెల్ వస్తుంది. అంటే స్మెల్ అని కాదు, స్టార్టింగ్ లో ఇంకా ఇది ఉంది కదా వస్తుంది, మా అయిన తర్వాత బాగా నీట్గా వస్తాయి. పైప్ లైన్ లో లీక్ అయింటుంది కదా, ఆ వాటర్ దిగినప్పుడు కొద్దిగా. ఇప్పుడు మనకి ఏం ఇంపార్టెంట్ అంటే కొత్త పైప్ లైన్ అయ్యే వరకు మేము ఏం చేయగలం. ఇప్పుడు ఇక్కడ చూస్తే పైప్ లైన్ ఏమీ కనపడదు బయట. మనం చూస్తున్నాం ఆడ కనపడుతుంది. ఇక్కడే కాదు, మీరు వంకల్లో కూడా నేను యాక్చువల్ వచ్చేసి పిహెచ్డి పైప్ వేసి దాదాపు బాగానే తల్లాడుతుంది. 150 మీటర్లు వంకలో వేసిన బాగా.
PHD అంటే ఏమి నీకు ఏం పెట్టేకి రాలే, లాస్ట్ ఇన్ని పైపులు వేస్తే తుగ్గి తినిపోతా అని చెప్పేసి హెచ్డి పైపులు వేసి ఇప్పుడు 1.5 ఎంత 150 మీటర్లు ఇది చేసినాం, దాన్ని కవర్ చేశారా? అట్లా. అంటే ఇన్ని పైపులు అయితే తుగ్గి తిని నిలబోతుంది దాంట్లో అని చెప్పేసి హెచ్డి పైప్ వేసి ఇప్పుడు కనెక్షన్. ఓకే ఓకే, మీరు మీ సాయశక్తులు కష్టపడుతున్నారు గ్రామాభివృద్ధికి అయితే. కానీ జనాలకి ఏమి ఇక ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నాకు కనపడటం ఏదైనా కనపడితే ఏదైనా చేయగలము, ఏది కనపడటం లేదు. ఇవి ఎందుకంటే గత 30 ఏళ్ళు పైప్ లైన్ ఇది. ఆ పైప్ లైన్ మేము కట్టాలంటే గుర్తు చిక్కడం లేదు. గుర్తు చిక్కడంలో ఒకవేళ గుర్తు చిక్కినా మళ్ళీ మీరు దాన్ని ఎస్టిమేట్ చేసినా కూడా కాదు, చేసినా కూడా ఫలితం లేకుండా ఈడేస్తే ఇంకో దొరికిపోతుంది. 30 ఏళ్ళు అంటే ఇప్పుడు దానికి పీరియడ్ అయిపోయింది ఆల్రెడీ. 30 years అయింది. మహా అంటే 10 ఏళ్ళు అంటే అదొకటి. ఆ చెరువు కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చింది నాకు, ఇక్కడ నుంచే నాకు పెద్ద బాధ పందానం. ఎందుకంటే 30 years ఎస్టిమేట్ వేసి చెరువు కట్టినారు. ఆ 2 acres ఆ చెరువు నీళ్ళు మాకు సరిపోవడం లేదు. ఎందుకంటే మా ఊర్లో ఈ వాటర్ తప్పితే, కెనాల్ వాటర్ తప్పితే వేరే వాటరే లేదు. బోర్ వాటర్స్ ఎక్కడా లేదు. బోర్ పడువు. ఇక్కడ ఏం దరిద్రం ఏంటంటే పక్కనే కాలువ ఉంది, అయినా వాటర్ లేవు. ఈ బసాపురం గ్రామం ప్లస్ చిన్నారివాణి గ్రామం, ఈ గ్రామాల చుట్టే పోతుంది కాలువ. చిన్నారివాణి, ఇంకోటి గోనపాడు కూడా అంతే. గోనపాడు కూడా అక్కడ మాకు ఈ చెరువు లేదు. ఇక్కడ నుంచి పోలా, అది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్, అంటే దాదాపు 4 కిలోమీటర్లు ఆ పంపు దొబ్బాల. ఇక్కడ నుండి పంపింగ్ చేయాలి. ప్రెజర్ కూడా ఇక్కడ నుంచి కాదు, అక్కడ చెరువు కాడ నుంచి. అదే చెరువు నుండి అక్కడ పంపు చేయాలంటే ఆ ప్రెజర్ పైప్ లైన్ ఏడు ఉంటాయి. ఏడ పోదు, పోగుంతో ఆడ పగిలిపోతాయి, మధ్యలోనే పగిలిపోతాయి. లోడ్ ఎక్కువ, అదే ప్రాబ్లం అయిపోయింది. ఆడికి మోటార్ కూడా కొద్దిగా బాగా మంచి మోటార్ తెచ్చి కొద్దిగా ఏదో అంటే దాని గేజ్ బట్టి దొబ్బే మోటార్ కూడా తెచ్చినాం. ఓకే, అయినా ఫలితం లేకుండా ఏదో మేము చేయాలనుకున్నాం కానీ మా చేత ఎంత చేయగలమో అంత చేస్తున్నాము. మా సాయశక్తిలో మా పంచాయతీలో ఏముంటే మేము అది దాన్ని పరిమించి జరుగుతా ఉంది, మేము ఏం చేయలేము. ఓకే, మొన్న ఏదో NRGC కింద ఎక్కడ వర్క్ చేశారు, ఎక్కడ చేశారు? చేసినారు అక్కడ, ఆ రోడ్ చేసినారు. సీసీ రోడ్, ఎస్సీ కాలనీ పోయే రోడ్ అది. ఓకే, యాక్చువల్గా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, అది అయిపోయింది. కాకపోతే అది ఏమంటే 5 feet వేస్తుంది, అది 3 meters వేసినారు, కొద్దిగా చిన్నగా కనపడతాం. ఓకే, అంటే మామూలుగా మీకు ఎన్ని లక్షలు వచ్చింది NRGC కింద మీకు? ఇప్పుడు 19 లక్షలు శాంక్షన్ అయింది, 19 లక్షల వర్క్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తామన్నారు, చూడాలి మరి. మీ గోనెహాళ్ళు చిన్నహరివాణి ఒకే పంచాయతీ, అంటే సపరేట్ వచ్చినాయా మీకు ఫండ్స్? ఒకే పంచాయతీ ఏ అమౌంట్ ఇప్పుడు NRGC కింద మామూలుగా NRGS కింద ఒకే పంచాయతీ పరంగా వచ్చేది, మేము డివైడ్ చేసి చిన్న పెట్టాలి. చిన్నగా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు పెట్టినాము. ఓకే ఓకే.